ఇప్పుడు ఇది గుర్తుంటా ఇది గుర్తుంటా ఇది గుర్తుంటుందా ఈ బటన్లు ఇప్పుడు సరిపెట్టుకోయి చూడాలి కొత్త స్విచ్ కొనాలి దీన్ని అదే అన్ని ఫ్యాన్లు ఉన్నాయా ఇది తెప్పియాలి ఈ స్విచ్ ఒకటి తెప్పించే సరిపోతుంది స్విచ్ ఇటు వచ్చేది కదా అంతే ఇటు వచ్చేది కదా అది తెప్పించే చూడాలి ఎంత అవుతుందిరా ఎంత అవుతుంది ఇప్పుడు నేను ఆడవరకు బాగాలేదు ఈడవరకే పోయేది బయట ఈడవరకే పోయేది చూసి వస్తా కనుక్కొని 15 రూపాయలు 10 రూపాయలు ఉంటుందేమో మాట నాకు రాదు 10 రూపాయలు ఉంటుందేమో 15 రూపాయల 15 10 చూడాలి పోయి చల్లర దీని బదులు ఇదే వేసుకో 100 రూపాయలు చల్లర ఇది వాడుకో ఇది బాగలేదా ఇట వాడుకో ఈ మారి వాడుకో ఇది ఈ బాగలేవా అవన్నీ ఇదే లేకపోతే అదే మళ్ళీ ఇవన్నీ ఎందుకో ఈ పనికిరావు అవి వాడుకోవచ్చు డైరెక్ట్ కరెంట్ ఏం బాదు అవి వాడుకుంటే డైరెక్ట్ వాడుకోవచ్చు అట్లా శక్తి తెస్తానంట ఈ వాడుకో ఇట్టే నువ్వు అంటే మళ్ళీ దానికి తెచ్చి ఏం చేసేది దీనికి కానీ నేను దీనికి కానీ నేను ఇలా ఆఫ్ చేసుకునే దానికి అక్కడనే ఆఫ్ చేసుకో డైరెక్ట్ అక్కడనే డైరెక్ట్ ఆఫ్ చేసుకునేదానికి ఈ పనికిలా పనికిరాదట ఇది వేస్ట్ ఇక ఇటుకంటే కరెంట్కి ఇక్కడ స్విచ్లు వేసుకో ఈ మార మొన్న కాడ ఎట్లా వస్తుంది బయటకు వచ్చాను ఇక్కడ పెట్టాలి ఇది ఈడ పెట్టు గూట్లో తీసుకుంటా పక్కకు దాన్ని పెడతాడు ఫ్యాన్ రోడ్ పైన ఉంటుందా ఫ్యాన్ బయటే ఉంటుందా ఫ్యాన్ పెట్టేది ఇది గోడ అనుకొని పెడతాడు గోడ అనుకొని పెడితే ఇది దానికి తగిలిస్తాడు సరే స్విచ్ తీసుకొని వచ్చా ఒకటి పోయి చూస్తాం స్విచ్ మన ఇంట్లో కూడా ఉన్నాయిలే ఇప్పుడుకి వాడుకో ఇట వాడుకో అది పెట్టి ఇది పెట్టి ఏదంటే చూసుకుంటాం చేసుకుంటాము నేను బయట అనుకుంటానులే బయట ఉంటాను ఫ్యాన్ ఈ లోపలనే ఉంటుంది ఫ్యాన్ ఇదే ఇంట్లోనే ఉంటుంది ఫ్యాన్ బయట పనుకున్నప్పుడు మంచం దగ్గరనే కదా ఉండేది కుర్చీ చేసుకుంటుంది నువ్వు నిద్రపోతే ఆఫ్ చేసుకోవచ్చు అట్టే డైరెక్ట్ పనుకొని ఆ బటన్ వచ్చేచ్చు అది పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే కావాలంటే పెట్టుకోవచ్చు నాకు తెలీదు సరే దాన్ని తగిలిస్తాడు ఇది ఒకటి తెచ్చా తగిలిస్తాడు ఒకటి తెచ్చుకుంటా ఒకటి తెచ్చాలే ఒకటి చూస్తాం ఎండ దొరుకుతుందేమో ఆ స్విచ్ అటాడిది స్విచ్ ఇంట్లో చూస్తా ఎండ దొరుకుతుందేమో స్విచ్ ఆడికి అదే కుర్చీ ఉండలేదంటా ఈ కుర్చీలు ఇది ఫ్యాన్ ఎత్తుకోబోయేది కుర్చీ మీద పెడతాము ఇది అవతలకి అది తీసి అటు పెట్టి అవతలకి తీసి అట్లా ఒత్తి మళ్ళీ